45 ఇచ్చింది అన్నటువంటిది అది ఒక పార్శ్వం. మిగతాయన్నీ కూడా ఇట్లా పంచుతుంది వివిధ పథకాల రూపంలో. ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటే రాష్ట్రానికి దేశాలకు భద్రత ఎట్లాగా? నీవు ఎట్టా బాగుపడ్డావు మిగతా దేశాలు కూడా అట్టాగే బాగుపడాలి కదా. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఇవాళకి కూడా భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం. కానీ దాంట్లో ఇదివరకు సంక్షేమ పథకాలు అందేవి కావు, అతి తక్కువ మాత్రమే అందేవి. అది పార్టీ వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు అక్కడ, అర్హులందరికీ. దానివల్ల ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల సాధ్యమైంది. బీహార్ వాడి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఎందుకు సాధ్యమైంది? 4 రూపాయలు అక్కడ ఇవ్వబట్టినే కదా వాళ్ళకి. ఇవాళ బీహార్ బాగుపడింది అంటే ఏంటి? కొంత అదే కదా కారణం. ఇట్లాగా ఆ వెనుకబడి అంటే ఇది విభిన్న భాషలు విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఇదేం ఆంబుబుష్ అంటే అయిపోదు. ఉన్న చోట నుంచి తీసుకెళ్లి లేని చోట పెడితేనే సాధ్యం. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో ఏదైతే ఇంతవరకు వివక్షకి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకప్పుడు స్వర్ణ చతుర్భుజి లేకపోతే, నేనే చాలాసార్లు చెప్పాను మీకు, హైదరాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు పట్టినటువంటి వాళ్ళం, అలా అనిపించిన వాళ్ళు. అదే వాళ్ళు హైదరాబాద్ 4 గంటలు వెళ్ళిపోగలుగుతున్నాం. అంటే ఏంటి? మార్పు అనేటటువంటిది ఆ రోడ్డు వేయడం వల్ల స్వర్ణ చతుర్భుజి. ఇప్పుడు అవే కాకుండా గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు నాకు బాగా గుర్తు. మా బంధువుల ఊళ్ళు చాలా వరకు కూడా పల్లెటూళ్ళు, పక్కా పల్లెటూళ్ళు. లైక్ కృష్ణా జిల్లాలో అయ్యంకి దగ్గర ఒకటి ఉంటుంది, అమరావతి ఉంటుంది, కొల్లిపార ఉంటుంది, ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఇవి అక్కడ ఎప్పుడు చూసినా ఆ నేలల మట్టి నేలనే. రోడ్డు ఉండటం అన్నది ఆ ఊరు మొత్తం మీద 1-2 చోట్ల ఉంటుంది. అంటే ఆ సర్పంచ్ గారి ఏరియాలోనో అక్కడ